ఏమిటి కన్ను ప్రతిదానికి కోప్పడతావు? పద పద, భోజనానికి వెళ్దాం. పద. కన్నమ్మ, మల్లు 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 మల్లు, ఇదో నీళ్ళు తాగు. మల్లు, ఎల్లమ్మ, బుచ్చమ్మ, తొందరగా రండరా. ఎవరు వద్దు, నువ్వున్నావంతే చాలు. వాటంతట అవే పోతాయి. పోతాయి పోతాయి, బాగా పోయింది. మామిడకు చిగురు చూడు, కన్నమ్మ పొరరు చూడు, చొరు నిన్న చారు నిన్న చర నిన్న చారు నిన్న. మామిడకు చిగురు చూడు, కన్నమ్మ పొగరు చూడు. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళి మీ పని చూసుకోండి. ఈ శనిదేవత పనిలో రాబట్టే మా ప్రాణాలు తీసుకోండి. చెప్పకండి మిస్త్రి గారు, పాపం ఒళ్ళు తిరిగి ఉంటుంది. ఒళ్ళు తిరిగే వాళ్ళు, కళ్ళు తిరిగే వాళ్ళు పనిలో రావడం ఎందుకు? ఓపిక లేకపోతే ఇంట్లో చచ్చినట్లు పడి ఉండాలి. వెళ్ళండి. పాపం ఎవరు లేరు కాబోలండి. కట్టుకున్న భర్తన్నా, కడుపు కన్న బిడ్డలన్నా ఉంటే కూలికి ఎందుకు వస్తుంది చెప్పండి? మీ ఇల్లు ఎక్కడమ్మా? అయ్యో, నాకు ఇల్లు కూడానా తండ్రి? మా ఇంటికి రండమ్మా, మాకు ఎవరు పెద్ద దిక్కు లేరు. మీరొస్తే మాకు సహాయంగా ఉంటుంది. అవును కన్నమ్మా. ఇంకొంచెం తాగండమ్మా. ఇంకా చాలు తల్లి. అమ్మా, అమ్మా, మీ ఒంట్లో ఎలా ఉంది? కొంచెం నయంగా ఉంది నాయన. కన్న కూతురు కంటే ఎక్కువగా ఉపచారాలు చేస్తోంది ఈ కన్నమ్మ. ఈమె రుణం తీర్చుకుంటాను. అబ్బే, అలా అనకూడదమ్మా. తల్లి లాంటి వారు. కన్ను, ఏ కన్ను ముక్కు చెవులు అంటూ నా వెనకాల తయారయ్యావే? అరే, కన్నంటే నీ పేరు, ముక్కు చెవులు వరకే ఉండనే ఉన్నాయి. అంత కంగారెందుకు? ఒకసారి మన పెరట్లో మొక్కలు ఎలాగున్నాయో చూసిపోదామని వస్తే. సంతోషించాం గాని వచ్చిన చిన్నగా దయచే, మొక్కలే గిక్కలే. మన తెలివికి మరీ సంతోషించాం గాని ఈ 5 రూపాయలు ఉంచు. 5 రూపాయలకి ఆశపడతా అనుకున్నావా? ఇదిగోనయ్యోయ్, మర్యాదగా చెప్తున్నాను, ఈ వేషాలు మన దగ్గర సాగవు. ఏమనుకుంటున్నావు? అరే, ఆవిడ ముందు ఖర్చులు కొంచెమన్నాను, అది కూడా తప్పే. 2 రూపాయలు బియ్యం, 1 రూపాయి పెసరపప్పు, 1 రూపాయి కందిపప్పు, 1 రూపాయి చింతపండు, మిరపకాయలు. ఇంకేం కావాలి? సంతోషించాం గాని ఇంకేం అక్కర్లేదు. మిగతా చిల్లర పట్టురా. కన్నమ్మ, 2 అగ్గిపూలలు ఉంటే ఇచ్చేయి. మా అమ్మ మా మంచిది లాగుంది. ఈ మనవడు ఎవరు కన్నమ్మ? ఇతను ఇతను పిల్ల సిగ్గుపడుతుందిలే మా అమ్మ, నేను కన్నమ్మ బావని. జోడి బాగుంది. చిన్నతనం కదా, 3 ముళ్ళు పడేదాకా ఆ చిగ్గు అలా ఉంటుంది. ఇదిగో మమ్మ. ఓహో, చాలా వరకు వచ్చిందే వ్యవహారం.
అచ్చంగా బావలాగానే మాట్లాడేస్తున్నావే. ఇదిగో ఆ వంక ఈ వంక పెట్టుకొని పదే పదే మా ఇంటికి వస్తే నేను ఊరుకోను, తెలిసిందా? ఓయబ్బో, ఊరుకోకేం చేస్తావో? వచ్చిందవనే తిన్నగా పెడతావా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి గొడవ చేయమంటావా? అందుకు నీ మనసు ఒప్పుతుందా? ఓ, మా చక్కగా ఒప్పుతుంది. మర్యాదగా పెడితే చాలా మంచిది. కన్ను, ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా నీవు మరుపుకు రావటం లేదు. కన్ను మూసినా తెరిచినా నీవే కళ్ళల్లో మెదులుతున్నావు. నా ప్రయత్నం లేకుండానే కాళ్ళు నీ దగ్గరికి తీసుకొస్తుంది. నోరు ఏదో మాట్లాడుతూ ఉంది. నీ హృదయంలో స్థానం లేదంటే వెళ్ళిపోతాను. మల్లు మల్లు, కోపం వచ్చిందా? నా కోపం వస్తే నీకేం బాధ? నీకు నాకు బాగా వరుస ఏముంది? నన్ను క్షమించు మల్లు. నా మనసులో ఏదో తెలియని బాధ బయలుదేరింది. ఆ ఆవేశంలో ఏవేవో అనేశాను. అవన్నీ మర్చిపో. నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడే ఊరేసుకుని. సంతోషించాం గాని ఊరుకు. ఇదిగో 5 రూపాయలు అట్టు పెట్టుకో, అమ్మకు ముందు తెచ్చివాడు. పుష్ప పుష్ప పుష్పాని ఏమిటి స్నానం చేసేస్తున్నారు? మీకు ఇంకేం పని లేదు? ఈ మధ్య నువ్వు నన్ను సరిగ్గా చూడటం లేదు పుష్ప. ఇప్పుడు మీకు ఏం లోటు వచ్చిందండి? భోజనం పట్టు చూసుకోవడానికి వంట లెక్కుంది. పిలిస్తే పలకడానికి గోపాలన్నాడు. మీ ఒంట్లో జబ్బు చూడటానికి డాక్టర్ గారు వస్తున్నారు. ఇంకా నేనేం చూసుకోవాలి? పుష్ప, భార్య భర్తకు చెయ్యవలసిన ఉపచారమా ఇది? ఎంతమంది ఉంటే మాత్రం నీవు చూసిన సాటిగా ఉంటుందా? మీ రోగం నాకు వచ్చి మీలా మనసు లెక్కాలని మీ కోరిక? ఏమంటున్నావు? ఇంకోతండి ద్రోహి, అనాథగా వచ్చిన నిన్ను అందరం ఎక్కించాను, ఈ ఇంటికి అధికారిని చేశాను. అందుకు ఫలితమా ఇది? విశ్వాసఘాతకి. అవును, ఈ విశ్వాసఘాతకి ఆనాడు మిమ్మల్ని కాపాడకపోతే ఉరికమ్మ మెక్కేవారే. రాధను చంపినలాగా నన్ను కూడా చంపాలి మీ ఉద్దేశమా? అది ఈ పుష్ప దగ్గర సాగదు. రోజు రోజుకి నీకు పిచ్చెక్కువైపోతుంది. నీలా విడిచిపెట్టే ప్రమాదం. కాళ్ళు చేతులు కట్టి పడేస్తాను కానీ బుద్ధి రాదు. మల్లు, మునీశ్వర, ఎందుకింత ఘోరంగా తపస్సు చేస్తున్నారు? స్వామి, ఈ భక్తురాల్ని తమ సేవ చేయనిస్తారా? వీల్లేదు. వరుతిని కలం కన్ను, చిలక గోరంకిలు మనలాగే కలిసిమెలిసి ఉంటాయని అంటారు కదా. మనలో చిలకెవరు గోరింకెవరు? నువ్వు చిలకవి, నేను గోరంకిని. మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం. ఎప్పుడు ఇలాగే ఉండిపోతే మన పనులు ఎవరు చేస్తారు? నేను పని మానేశాను, నువ్వు కూడా మాని. సంతోషించాం గాని ఇద్దరు పని మానేసి ఇంట్లో కూర్చుంటే మరి బువ్వ రావడం ఎలాగా? దానికి ఏమీ లోటు ఉండదు. రేపటి నుంచి మనం డ్రాఫ్ట్స్మెన్ అంటే ప్లాన్లు గీసేయటం, బిల్డింగులు వేసేయటం. నాకు తెలియక అడుగుతాను, పోస్ట్ మ్యాన్ పని కంటే పెద్దదా చిన్నదా? ఏడిసినట్టే ఉంది. డ్రాఫ్ట్స్మెన్ అంటే అంటే చాలా పెద్ద పని, బాగా డబ్బు వస్తుంది.
అయితే ఇక మీదట నన్ను మర్చిపోతావు అన్నమాట. అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తుంటావా? కన్ను, ఇంకా అనుమానమేనా? కావలిస్తే నా హృదయం తెరిచు. ప్రతి అణువులోనూ నువ్వే కనిపిస్తావు. నేనెప్పటికీ మర్చిపోను. ఇతనెవరు? ఈయన బొమ్మలు భలేగా చెప్తాడమ్మా. ఈయన చెప్పే బొమ్మలు మరి బొమ్మలు మనుషులో తెలుసుకోలేము, అంత గొప్పగా చెప్తాడమ్మా. ప్రేమా, మల్లయ్యని రుదువా నువ్వు? మల్లయ్య, ఈ అమ్మాయి నా కూతురు మిస్ ప్రేమ బిఏ. లండన్ నుంచి మొన్ననే ప్లేన్లో వచ్చింది. గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం. మల్లయ్య చిత్రలేఖనంలో అందివేసిన చెయ్యి. బొమ్మలు రాస్తాడు, చెప్పుతాడు. 5 నిమిషాలు అలా నుంచున్నామంటే అచ్చంగా నీలాగా రాసేస్తాడు. ఐ సీ. నా బెడ్రూమ్ డెకరేట్ చేయాలని ఏం చేసావు నాన్న? ఓ 3 నిమిషాల్లో చేయిస్తాను. మల్లయ్య మన చేతిలో ఉండగా డెకరేషన్కి ఏం కుదవమ్మా? మల్లయ్య, మన ప్రేమకి ఏం కావాలో చూడు. నేను క్లబ్కి వెళ్ళి వస్తాను. అలాగేనండి. మేడం మీదికి రా. ఏమేం వద్దు, ఇంకా సామాన్ సర్దలేదు. అన్ని టిప్ టాప్ గా ఉంచాలని తెలియదు. నో బ్రెయిన్స్, యూస్లెస్. ఏటమ్మోయ్ కీసరబాసరం అంటున్నావు, పెద్ద శివదర్శనం లాగా. ఇన్నాళ్ళు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, ఎవళ్ళు పల్లెత్తి మాట లేదు, మా అనిపించుకోలేదు. నువ్వు ఇవాళ వచ్చి అబ్బో ఇంగ్లీష్ తెగానే తెలుగు రాదు కావచ్చు బుల్లికి. గెట్ అవుట్. మిస్టర్, ఈ టేబుల్ మీద డెకరేషన్ డిజైన్స్ ఉన్నాయి, అవి తీసి చూస్తూ ఉండు. ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసి వస్తాను. మల్లు, మల్లు, మల్లు. నో మైండ్, సిట్ డౌన్. చూసావా మళ్ళీ, ఇట్లాంటి డిజైన్ కావాలి నాకు. నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి చూస్తే ముచ్చట పడాలి. ముచ్చటగానే ఉంటుంది, కానీ కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పర్వాలేదు. నాన్న వచ్చాక డబ్బు అడిగి తీసుకుంటాను. చూడు మళ్ళీ, నేను నిల్చుంటాను, నా బొమ్మ రాయి చూస్తాను. ఏమిటి ఎలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు, మీ ఫోటో ఉంటే ఇప్పించండి, ఇంటి దగ్గర రాసి తీసుకొస్తాను. ఫోటో ఎందుకు? మనిషి ఎదురున్నప్పుడు. ఫారిన్ లో ఆర్టిస్టులు మనిషిని చూసి రాసేస్తారు. నేను రాయగలను, కానీ కొంచెం టైం ఇస్తే ఇంకా బాగా రాస్తాను. ఓకే, ఫోటో ఇస్తాను. లైఫ్ సైజ్ లో నైస్ గా రాసి తీసుకురా. వాట్ మిస్టర్, లేడీస్ కుండే సిగ్గు నీకొచ్చిందేమిటి? ఫారిన్ లో స్త్రీలు పురుషులు చెట్టాపట్టాలు వేసి తిరుగుతారు. ఈ దేశంలో ఏమిటో ఈ సంకోచాలు. నా కన్ను, ఏమిటలా వెళుతున్నావు? చెప్పవు. ఎంతసేపటి నుంచి కనిపెట్టుకుని ఉన్నానో తెలుసా? కళ్ళు పూలు పూసి కాయలు కాచిపోతున్నాయి. తమరికి రావడానికి ఇప్పటికి తీరింది. త్వరగానే వద్దామనుకున్నాను, కానీ లేదు, అర్థనా లేదు, ఊరుకుందు. ఏదో ఒక సాకు చెప్పి నా కళ్ళ నీళ్ళు తుడుద్దామని నీ ఊహ. నా మీద అసలు నీకు ప్రేమ ఉంటే కదూ. చూసావా, అప్పుడే కోపం వచ్చింది. రాదే, నువ్వు ఇలా చేస్తుంటేను. ఇక్కడ ఈ అమ్మాయికి కోపం, అక్కడ అమ్మాయికి తాపం, మధ్య నా ప్రాణం మీదకి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరు? నాలాగే ఇంకెక్కడైనా ఒక అమ్మాయి ఉందా ఏమిటి? ఉంది. నిన్ను చూచినప్పటి నుంచి నా మనస్సు నీ మీదే ఉంది. మన ఇద్దరి మనస్సులు ఏకమైతే ఎంత బాగుంటుంది అంటుంది ఆ అమ్మాయి. ఓహో, ఇంకో అమ్మాయి కూడా ఉందన్నమాట.
ఇంతవరకు నాకు తెలియదే. అవును, బెడ్రూమ్ డెకరేట్ చేద్దుగాని రమ్మని నన్ను మేడ మీదకి తీసుకెళ్ళి అక్కడ ప్రణయ సల్లాపాలు ఆడేసి రావడంలో ఇంత ఆలస్యం అయిందన్నమాట. సరే, మళ్ళీ అక్కడికే వెళ్ళు. అదేమిటి కన్ను? ఇక మీద నన్ను కన్ను అని పిలవద్దు. నీ దారి నీది, నా దారి నాది. నా వల్ల తప్పేముందని ఇంత కోపం? నా ఆశ నిరాశ అయింది. నా మనసులో మేడలన్నీ గాలి మేడలయ్యాయి. నేను నమ్మిన వాళ్ళని నన్ను మోసం చేశాక నాకెందుకు ఈ జీవితం? ఏ నూతులోనూ గోతులోనూ పడి చస్తే మేలు. చూసావా, నిజం తెలుసుకుంటున్నా. నిజం ఈ ఫోటో చెప్తూ ఉంది. ఆ అమ్మాయి బొమ్మ రాయడం కోసం తీసుకొచ్చాను. నువ్వెందుకు తీసుకొస్తే నాకెందుకు? మనిషి మనసు పూర్తిగా అర్థం చేసుకోకుండా స్నేహం చేయడం నా తప్పు. ఎక్కడికి వెళ్తావు కన్ను? నువ్వెవరు నన్ను అడగడానికి? కన్ను, తెలిసో తెలియకు నా హృదయం గాయపరుస్తున్నావు. నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసా? నేను నిన్ను చూచినప్పటి నుంచి రాత్రింబగళ్ళు నీ మీదే ధ్యానం. ఏ పని చేస్తున్నా నీవే నా కళ్ళ ముందు కనపడుతున్నావు. నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా బలి ఇస్తాను. మల్లు